నాకు చిన్న డౌట్ ఉంది, అది క్లియర్ చేయండి. చెప్పండి. అమ్మవారు ఎలా ఉన్నా అమ్మవారు, హ్మ్. అందరూ ఒకటే. హ్మ్. ఓకేనా? హ్మ్. అమ్మవారి కృపకు పాత్రలు కావాలి ఎవరైనా కూడా. ఖచ్చితంగా. చిన్న బొట్టు పెట్టుకుంటే హ్మ్. లలితాదేవి అవుతారు. హ్మ్. ఓకే. అవును. మీలాగా పెద్ద బొట్టు పెట్టుకుంటే హ్మ్. కాళిక అవుతారు. హ్మ్. చిన్న నవ్వు ఇలా నవ్వితే హ్మ్. ఎవరవుతారు? లక్ష్మీదేవి అవుతారు. హ్మ్. అని మీలాగా భయంకరంగా నవ్వితే ఎవరవుతారు? చండి అవుతారనమాట. ఇక్కడ లలితాదేవి కావచ్చు, హ్మ్. లక్ష్మీదేవి కావచ్చు. హ్మ్. హ్మ్. ఓకే. లలితా సహస్రనామం గురించి హ్మ్. మీకు తెలుసు. హ్మ్. లక్ష్మీదేవి గురించి మీకు తెలుసు. హ్మ్. ప్రశాంతంగా ఉంటారంట. అవును. కాళికాదేవి హ్మ్. రూపం చాలా భయంకరంగా హ్మ్. ఉంటుంది. చండి సేమ్ అనమాట. అంటే అందరూ అమ్మవార్లే. కానీ హ్మ్. పూజించే విధానం వేరే. వాళ్ళ వేరే. రూపాలు వేరే. అవును. ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపం మారుస్తుంటారు హ్మ్. కదా! హ్మ్. మరి ఈ రూపాలు ఉండగా మళ్ళీ ఇంత భయంకరంగా ఎందుకు చూడాల్సి వస్తుంది? మరి ఈ విధంగానే మనం పూజించుకోవచ్చు కదా! ఇప్పుడు చిన్న బొట్టు పెట్టుకుంటే లలితాదేవి, పెద్ద బొట్టు పెట్టుకుంటే కాళికాదేవి. చిన్న నవ్వు నవ్వితే లక్ష్మీదేవి, పెద్దగా నవ్వితే ఆ! చండి. అంటే మీలాగా అంటే హ్మ్. చాలా భయంకరంగా ఉంటారనమాట. అవును. అంటే మీలాగా ఇప్పుడు మీ జుట్టు, మీ బొట్టు, మీ దండలు చూస్తే హ్మ్. చిన్న పిల్లాడు చూస్తే హ్మ్. వాడు గుక్కబట్టి ఏడుస్తాడనమాట మిమ్మల్ని చూస్తే గనక. నేనెలా ఎందుకు? ఎందుకు? గుక్కబట్టి అంటే ఏడుస్తాడు. ఎందుకేలుస్తాడు మీ మమ్మల్ని చూస్తే? మీ బొట్లేంది? వినండి మీ బాగా జుట్టేంది? ఆ నాగరాజు మెడలో గారు. ఆ దండలేంటివి? ఇనండి ఇవన్నీ పూర్తిగా. చూస్తే పిల్లలు ఏడ్చరా? పిల్లలు భయపడరా? మూత్రం పోసుకుంటాడు వాడు ఆగడే. వాడు మిమ్మల్ని చూసి మూత్రం పోసుకుంటాడు ఆడే. ఎవరు ఇంత భయంకరంగా ఉన్నాడు ఈయనని. అంటే మీకే ఒకటి వామాచార పద్ధతి, ఆ! తంత్రము మీరు. హ్మ్. సాత్విక పద్ధతి, దక్షిణ పద్ధతిలో స్వాములు పూజలు 3 చేస్తుంటారు కదా! చేస్తా. 3ను. ఆ! 3 కార్యక్రమాలు నేను చేస్తా. మరి అది సివిల్ పద్ధతిలో అంటే ఆ! శాంతియుతంగా శాంతియుతంగా ఉన్న చెప్తాను. ఆ! శాంతియుతంగా మాంసం పెట్టే శనేశ్వరుడు చోట ఆ! బెల్లం అన్నము, ఏంకా మద్యం పెట్టే చోట రాగి చెంబులో కొబ్బరి నీళ్లు, హ్మ్. మైథునం చోట అంటే మీరన్నారు నా పెళ్ళైతే సెక్స్ ఆల్రెడీ చేస్తారని. చెప్పారు. ఆ! ఆల్రెడీ దాని చెప్పారు. బదులు ఏంది? వినండి మీరు. మీరు దాని వినండి. బదులు ఏంది? మీరు ఎంగిలి వెళ్లి పాలు ఇయ్యొచ్చు కదా! ఆ! వినండి. ఆ! అమ్మవారి స్వరూపం ఎట్లా ఉంటుందో తెలుసా? ఆ! ఒక శ్లోకం చెప్తాను అమ్మవారిది ఆ! లలితా సహస్రనామంది. చెప్పండి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయేద్ భవాని. హ్మ్. లాస్ట్ ఏమి? అహం ఇత్యేవ విభావయేద్ భావయేద్ భవాని. నేనే భవాని. ఒకే మనిషి ఒకే రకంగా ఉండరు. హ్మ్. ఇప్పుడు మీకు కోపం వస్తే ఒకే రకంగా ఉంటారా? ఇప్పుడు హ్మ్. మీరు నవ్వుతున్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు. ఆ! మీరు కోపం వస్తే ఇట్లే ఉంటారా? మీ హ్మ్. ముఖల లక్షణాలు చేంజ్ అయితాయి. హ్మ్. హావభావాలు చేంజ్ అయితాయి. హ్మ్. మాట గడుసొస్తుంది. హ్మ్. గట్టిగా వస్తుంది. హ్మ్. ఉద్రేకం ఉంటుంది. హ్మ్. అదే విధంగా పూజ చేసినప్పుడు అట్లే ఉంటారా? హ్మ్. పూజ చేసినప్పుడు విశేషంగా మీరు ధ్యానంలో వెళ్ళి భావనతో చేస్తారు. అట్లా ఏ విద్య ప్రపంచంలో ఉన్నది ఏ విద్య కూడా హ్మ్. చెడు కాదు. హ్మ్. ఇందుకోసమే అందుకోసమనేం లే. హ్మ్. ఉపకారం పరోపకారార్థం ఇదం శరీరం. ఆ! ఈ విద్యలన్నీ ఉపకారం కోసమే. నేను ఈ విధంగా ఎందుకు తయారైనాను? నార్మల్ మీయాకంటే నేను కోటు, బూటు ఏసుకొని, సూట్ ఏసుకొని ఉండొచ్చు గదా! ఆ! నా జీవితాన్ని నేను పర పర విద్య, పరాల కోసమై నేను డెడికేట్ చేసి నేను సాధనలు ఆ! చేసుకొని వేదము, తంత్రము, మహావిద్యలు, సిద్ధి చేసుకొని నేను ఇప్పుడు ఈ విధంగా ఉన్నా. పిల్లోళ్ళు భయపడతారా? సరే సంతోషమే మేము మాట్లాడేది. ఈ విధంగా ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తే మహావిద్యలనేది భయపడరంటారా? ఇంకోటి చెప్తాను చూడండి. ఇంకా మేలు మహాకాళి పుర్రెలేసుకోవాలి మీరు. లాంటి అదే. జీవితంలో పుర్రెలేసుకొస్తారు మీరు. ఆ! ఆ! మళ్ళీ ఆ పుర్రెలేసుకొస్తే నేనే భయపడతాననమాట. ఆ! అమ్మవారు ఆ! మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి లలితాపర భట్టారికాంబ రాజరాజేశ్వరి స్వరూపమానంగా విరాజమానమైతుంది. ఆ! లలితా సహస్రనామంలో అమ్మవారివి 3 విధానాలు చెప్తా ఉన్నారు. ఆ! కాళీ స్వరూపము, అమ్మవారి స్వరూపము. ఆ! లక్ష్మీ స్వరూపం, అమ్మవారి స్వరూపం. గౌరీ స్వరూపం, అమ్మవారి స్వరూపం. శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకారి సముద్యత అని స్టార్ట్ అవుతుంది. అంటే శ్రీమాత మనకి ఎవరు మాత? గోవు, అదే విధంగానే అమ్మవారు. అంతే కదా! మనకి మాత 2 గావో ఓకే. విశ్వస్య మాత అని. హ్మ్. చెప్పండి. చెప్పండి. అదే విధంగా ఆ! మనకి అమ్మవారు తల్లి శ్రీమాత, శ్రీ ఆ! మహారాజ్ఞి. ఆ! మహారాజ్ఞి అంటే సామ్రాజ్ఞి అని. ఆ! ఓకే. ప్రపంచాన్ని, విశ్వాన్ని ఏలేటువంటిది. ఆ! ఆ విధంగా అమ్మవారి స్వరూపాలు చెప్పుకుంటా వస్తున్నారు. విధానాలు మనకి 64 విద్యల్లో వేదము, వేదాంతము, నాట్యము, కావ్యము, మంత్రము అంటే వామాచారము ఏ వేదం అన్నీ ఏ వేదము బేస్ చేసుకొని మీ వామాచార పద్ధతి ఉంటుంది? అథర్వణ వేదము ఇది ఆ! చూడండి కౌళ అమ్మవారి యంత్రము. ఆ! అమ్మవారి కౌళాచారంలో ఆ! యంత్రాలుంటాయి అమ్మవారివి. ఆ! నేను ఇప్పుడు చూపించాను గదా! ఆ! యంత్రాలు ఆ! వామాచారంలో కౌళాచారంలో ఇలాగుంటాయి అమ్మవారి అథర్వణ వేదాన్ని ఫాలో అవుతారా మీరు? అవును. అథర్వణ వేదాన్ని ఫాలో అయితా. ఎక్కడ మాతంగి ఎక్కడ చదివారు మీరు అథర్వణ వేదం గురించి? అథర్వణ
ఏ ఏ పీఠంలో మీరు అభ్యసించారు? నేను మత్తూరులో ఉంటుంది. ఆడ అథర్వణ వేదం అథర్వణ మీదనా? వేదం మత్తూరు కాదు. నేను అథర్వణ నేర్చుకునింది గండికి తెలుసా మీకి? గండి పాపాకి నది తీరం ఉంటుంది. తెలుసు. అక్కడ నేను తపస్సు చేసి అక్కడ నేర్చుకున్నాను. గండి అంటే మన చక్రాయపేట కడప జిల్లా కడప గండి. జిల్లా వేంపల్లి గండి. వేంపల్లి గండి. అక్కడ నేర్చుకున్నా. ఓకే. అథర్వణ వేదం అభ్యసించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కదా. తక్కువ ఉంటారు. యజుర్వేదము ఋగ్వేదం మీదనే ఎక్కువగా పోతుంది. అవును. ఒక వేదం పూర్తి చేయాలంటేనే దాదాపు మనకి 10 సంవత్సరాలు పడుతుంది దాదాపు, నాకు తెలిసి. అవును, ఖచ్చితంగా. ఓకేనా? అదంటే మీరు అథర్వణ వేదాన్ని ఎందుకు ఎంచుకున్నారంటారు? క్రియలు అదే ఉపకారం చేసేదానికి. ఇప్పుడు నేను అది ఇది అని చెప్తాను. ఇలా హోమ్లో మంచి రిజల్ట్ ఉంటుంది. అదే విధంగానే ఇంకొక విధానంలో కూడా దానికంటే ప్రతిఫలం ఉండేటువంటి రిజల్ట్ ఏమైతే ఉన్నాయో దాని గురించి నేను కాన్సన్ట్రేషన్ చేసి చేసుకున్నా. ఇంకోటి మీకు చెప్పాను, ఒక్కసారి బాగలేకున్నప్పుడు నేను లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను కొన్ని నా ఇండివిజువల్గా నాకైనా కలిగినటువంటి కొన్ని పర్సనల్గా అయినటువంటి హానికి నేను అది నేర్చుకున్నా. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఇంకా ఒకసారి చెప్తున్నా. ఎవరైతే వామాచారం చేసి అందరినీ అన్యాయం పాలు చేస్తారో, కష్టాన్ని దీన్ని చేసి పెడతారో, వాళ్ళ కోసం నేను దాన్ని కొట్టేదానికి దాంట్లోనే దాన్ని ముళ్ళుతో తీయాలి కదా. అదే విధంగానే మంత్రంతోనే తిరిగొట్టి మేము వాళ్ళకి ఉపసంహారం చేస్తాము. వామాచార పద్ధతిలో మీరు అంతే కూడా మంచి కోసమే ప్రయత్నిస్తారా? మంచి కోసమే, చెడు కోసము. ఇప్పుడు చెడు మంచి భావంలో ఉంటుంది. అదే చెప్పాను కదా మీకు. నాకు మా ఫ్రెండ్ ఇంకోటి నాకు సరిపోలేంత గొడవ అయింది, వాడిని నేను చెడుపు కోరుకుంటాను, మీ దగ్గరకు వస్తే చేస్తారా? చేయము. ఎందుకు చేస్తాం అట్లా? చెడుపు కోరే డబ్బులు ఎందుకోసం? మాకు డబ్బులు విశ్వాసం తంత్రంలో అదే కదా ఉండేది. అట్లా కాదండి. తంత్రంలో ఉండేది ఏమి? విద్య అనేది ఉపకారానికి కోసమే. ఎవరో చేయింటాడు ఇంట్లో అకాల మృత్యులు తంత్రమే కదా. వాడు చేసే తంత్రమే. కానీ ఆ తంత్రాన్ని మీరు ఫాలో కారా? మీరు మంచి కోసమే వాడతారా? అవును. ఓకే. చూడండి, సుఖేన చిరంతిష్టంతు దుఃఖేన చిరంతిష్టంతు, ఇది తంతులవి కట్టేది. దుఃఖాని కోసం ఇది చేస్తే దుఃఖం అవుతుంది, సుఖాని కోసం చేస్తే సుఖం ప్రతిష్ఠ అవుతుంది. అపమానాలు అవమానాలు ఈ విధంగా అయితే అది అవుతుంది. పూర్తిగా వాని శక్తి డబ్బులు ఇంకోటి మనకి లాస్ అయిపోయి దానికి సపరేట్గా. అదే విధంగానే మృత్యులో చనిపోవడం, అచానక్గా ఇంట్లో చనిపోవడం, యాక్సిడెంట్లు అవ్వడము, అదైన తర్వాత వాళ్ళే కొద్దిగా సూసైడ్లు చేసుకోవడము, దీనికి అంతా కూడా ఇదే కారణం. మీరు నమ్మరు, నా సర్వేలో 70% వామాచారం ప్రతి ఊర్లోనూ ఉంది. ఊరికి ఉంది, కనపడరు, చెప్పుకోరు, ఇట్లా నాయకుడు రారు కదా ఊర్లకి. వామాచార పద్ధతి అనేకే పంచ మకారాలు పేరు చెప్తేనే అందరు భయపడతారు. ఒక్క నిమిషం గురుగారు, వామాచార పద్ధతిలో పంచ మకారాల పేరు వినగానే అందరూ కూడా భయపడతారు. అయినప్పటికీ కూడా అవి లోపల జరిగిపోతాయి అన్నమాట. అవును. ఓకేనా? అవును. అసలు మనము చాలా జిగుప్సాకరంగా చూస్తాం అన్నమాట. వేటిని? మన మూత్రాన్ని, మలాన్ని, శవాన్ని, కుళ్ళిన శవాన్ని, వీటన్నిటినీ కూడా చాలా జిగుప్సాకరంగా చూస్తాం. వీటిని పెట్టి పూజలు చేసేవారు ఉన్నారు. చేయరు. ఎక్కడ చేస్తున్నారు? వీటిని పెట్టి చేస్తున్నారు పూజలు. ఎక్కడ? ఇదే హైదరాబాద్ లోనే చాలా మంది ఉన్నారు. ఇదే వామాచార పద్ధతి ఎంచుకొని, ఇప్పుడు మాకు ప్రాణహాని ఉంది, మీ కుమారుడికి ప్రాణహాని ఉంది, మీకు ప్రాణహాని ఉంది, మీ భార్యకు ప్రాణహాని ఉంది అన్నప్పుడు ఇది కాదు, ఒక శవాన్ని పెట్టి మనం పూజ చేయాలి, వాడి మలాన్ని తీసుకురండి, వాడి మలాన్ని పెట్టి మనం పూజ చేయాలి, వాడి మూత్రం తీసుకురండి, వాడి మూత్రం పెట్టి పూజ చేయాలి, కుళ్ళిన మాంసాన్ని తీసుకుని కుళ్ళిన శవం మాంసం తీసుకొచ్చి పూజ చేయాలి అనే వారు ఇప్పటికీ ఉన్నారన్నమాట. వాళ్ళంతా లేదు అట్లా, వాళ్ళు వామాచార పద్ధతిలో చేస్తున్నారు. అయితే ఏ శవం తీస్తారు వాళ్ళకి? ఎక్కడి నుంచి తీసుకొస్తారు శవం? బయట ఇప్పుడు ఆసుపత్రి. అవును, చేస్తున్నారు. అందువల్ల నేను నేర్చుకున్నాను. అందుకనే. మీరేం నేర్చుకున్నారు? నేను అన్ని విద్యలు నేర్చుకున్నాను, 64 విద్యలు నేర్చుకున్నాను. 64. ఇదే వామాచార పద్ధతిలో చూడండి, ఇట్లా లేదు. ఇది మీరు చెప్తున్నారు కదా, ఉన్నారు అని తెలుసు, నాకైతే ఇట్లా కాదు ఉండేది. పంది ముళ్ళు పెడతారు. అవును. ఏనుగు తోక ఉంది కదా, తోక వెనకలుండే వెంట్రుక, అది కూడా తెల్ల వెంట్రుక. తెల్ల వెంట్రుక పెట్టి పూజ చేస్తారు దీంట్లో. ఆ తెల్ల వెంట్రుక వాల్యూ తెలుసా గురుగారు? మీరు చెప్పండి. ఉంటుంది ఒక 2000-3000 అట్లా ఉంటుంది. 2000-3000. ఆ తెల్ల వెంట్రుక వాల్యూ నాకు తెలిసి 60,000 నుంచి 70,000 వరకు ఉందంట ఈరోజు. అంటే ఈ స్థాయిలో పెట్టి ఈ వామాచార పద్ధతిలో పూజలు చేస్తున్నారు. ఇంత ఇదిగా ఏం పెడుతున్నారు? మూత్రము, మల్లము, శవము, కుళ్ళిన మాంసము, పంది ముళ్ళు, ఏనుగు తోక వెనక ఉండే అది కూడా తెల్లటి వెంట్రుక, వేలు వెచ్చించి కొనుగోలు చేసి పెట్టి చేస్తున్నాను. ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఏమో నాకు చూడండి, నేను చేయను అది. అట్లాంటివి ఏం మీరు చెప్పింది ఏమీ మాకు అసలు
చేయని దాని గురించి ఇదే లేదు. మీరు చెప్తున్నారు కాబట్టి అవునా ఉంది అంటున్నా అట్లా. ఆ, పద్ధతులు వీళ్ళు వాళ్ళు ఎవరు చేస్తున్నారో దాన్ని ఇంకా హాని అయితే జరుగుతుంది ఇట్లాంటివి చేస్తే. ఒక మూత్రం పోసినప్పుడు వ్యక్తి దాని ముందర పోయి తేలిది వెనక ఉంటుంది కదా, దాన్ని కొండి ఎత్తుకొని పోయి దాన్ని కుచ్చితే కానీ మనకి మూత్రం రాదు. ఆ. మూత్రం బంద్ అయిపోతుంది. అవునా? ఆ ఒకడు మూత్రం పోసింటాడు దాని మీద కొండి తీసిపోయి వేసి వాడికి మూత్రం రాదు. వామ్మో, ఎప్పుడైనా చేశారు మీరు అట్లా? నేను ఎందుకు చేస్తాను, నేర్చుకున్నా, చూసాను. మరి మలము లేదు, అవన్నీ ఏం చేయం మేము. అవన్నీ అదంతా లేనే లేదు అసలు. ఉచ్చిష్ట అనుంది, ఉచ్చిష్ట చాండాలిని, ఉచ్చిష్ట గణపతి, అవి సిద్ధికే. అంటే ఏకాంతంగా వెళ్ళిపోవాలా, అజ్ఞాతంగా ఉండాలా, ఆయన సిద్ధి చేసుకోవాలా. అంటే ఏమి, పూర్తి స్వచ్ఛం లేకుండా ఉచ్చిష్టం అంటే ఏమి, అంటే సమాజానికి దూరంగా ఉండేటివి అని అర్థం. మీరు చెప్తున్నారే ఇవే, దీన్ని ఒకటే సాధించుకోవాలా. పయ్యే నలుగురు నేసుకొని మీకు రాండి పూజ చేస్తాము, అట్లా చేసి ఇట్లా చేస్తాము, శవం పెట్టి పూజ చేసుకుని మీకు వామాచార పద్ధతిలో మీకు దోషాలు వెళ్ళిపోతాయని చెప్పేవాళ్ళంతా కమర్షియల్లో డబ్బులో. అది కూడా రాదు, అది కూడా విద్య లేదు. మంత్రము వాళ్ళు చెప్పేదానికి నేను చెప్పేదానికి చాలా విభిన్నమైనటువంటి వ్యత్యాసం ఉంది. మీరు చెప్పే మంత్రం మాకు సిద్ధి అయింది, మంత్రము అన్ని సిద్ధి అయింది. శక్తులు వచ్చాయి మీకు? శక్తులు వచ్చాయి. ఓకే, గాల్లో ఏమైనా సృష్టి? లేకపోతే మీ ముందర ఇలాంటి సీనియర్ జర్నలిస్ట్ ముందు నేను మాట్లాడతానంటే శక్తులు లేదా, మాట్లాడే సాధ్యం లేదు కదా. శక్తి గాల్లో ఏమైనా సృష్టిస్తారా? గాల్లో లేదు, నేను నీలిమి చెప్తాను, నీలిమి తేలుతా నేను. అది కూడా నాకు తెలుసు, జలస్తంభన. అది ఎలా, అదేమన్నా ప్రక్రియనా? అది ఒక ప్రక్రియ అంతే. గంగకి, అమ్మవారికి గంగని పూజ చేయడము, గంగా పూజ చేయడము, భైరవుల్ని ప్రతిష్ఠ చేసుకోవడము. లం పూర్వ దిగ్భాగే ఇంద్రాయ, ఇంద్రుణ్ణి, అసితాంగ భైరవాయ, అసితాంగ భైరవుని ప్రతిష్ఠ చేసుకోవడము. ఆగ్నేయానికి వెళ్ళినప్పుడు రం అగ్నయే రురు భైరవాయ, ఆయన్ని స్థాపించడం. అంటే 8 దిక్కుల్ని మేము దేవతల్ని ప్రతిష్ఠ చేస్తాం బాయికి. అంటే నీళ్ళలో కూర్చుండే ముందుగా నీళ్ళలో కూర్చుంటే ప్రక్రియ, ఇది క్రియ. దేవతలంతా ఆవాహన చేసి దానికి ధూప్ దీప్ నైవేద్యాలంతా చేసిన తర్వాత మేము మా శారీరకంగా దేవతలను ప్రతిష్ఠ చేస్తాం. ఒక శిరస్సు మీద ఈ దేవత, లలాటం మీద ఈ దేవత, ఇట్లా నాసికం మీద ఈ దేవత, కళ్ళకి దేవతలు. పూర్తిగా మేము సిద్ధమైన తర్వాత ప్రతిష్ఠ చేసుకొని, అంటే ఏమి, హ్రాం అంగుష్టాభ్యాం నమః, హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రా, ఇట్లా మంత్రాలతో ప్రతిష్ఠ చేసుకుని దేవతని ఉన్నాయి. దానికి అంత వేదాలు ప్రమాణాలు ఉన్నాయి. అప్పటి నుంచి ఇవే నడుచుకుంటా వస్తున్నాయి అనాది కాలం నుంచి. ఒక 200, 300, 400 ఏళ్ళ నుంచి నీళ్ళపై కూర్చుంటారు. నీళ్ళపైన కూర్చుంటాము. పడుకుంటారు కదా కొంతమంది, పడుకోవచ్చు, కూర్చోవచ్చు. ఇప్పుడు దీపం పెట్టుకోవాలంటే తల మీద పెట్టుకోవడానికి సాధ్యం లేదు, దీపం ఉండాలా. ఎందుకంటే జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి ఎక్కడ చెప్తున్నారు. భగవతిని ఎట్లా చూస్తున్నావు నువ్వు అంటే, చూడాలంటే భగవతిని దీపంలో చూడాలా. ఒక చిన్న నేను ఒక చిన్న ఫోన్ చేస్తాను, నేను ఒక్క నిమిషం, నాకు ఒక చిన్న డౌట్ ఉంది, తర్వాత చెప్పండి. హలో సార్, నమస్తే. సార్, మీరు స్విమ్మింగ్ చేస్తుంటారు కదా? అవునుగా. నీళ్ళపై మీరు ఇలా పడుకుండి పోతారు కదా కొంతసేపు? ఎంతసేపు అయినా రోజంతా పడుకుంటా. రోజంతా పడుకుంటారు. ఏమన్నా తంత్రాలు మంత్రాలు ఏమన్నా చేస్తారా మీరు అక్కడ? ఏముండవా? జలస్తంభన చేయాలనుకున్నప్పుడు మీ చుట్టూ తంత్రాలు మంత్రాలు ఏం చేయరు? ఏముండవు, ఏ మంత్రాలు ఉండవు, ఏ తంత్రాలు ఉండవు. టెక్నిక్ అంతే. ఏమది టెక్నిక్? అంటే శ్వాసను మనం తీసుకుని వదిలేని నిశ్వాసాలను బట్టి, నియంత్రణను బట్టి ఉంటది అంతే. అంత మించి దాంట్లో ఏ మంత్రాలు లేవు, తంత్రాలు లేవు. పద్మాసనం కూడా వేసుకుంటాను, ఎన్ని గంటలైనా వాటర్ పైన పద్మాసనం వేసుకుంటాను. మీరు పద్మాసనం వేసుకుంటారు, పడుకుంటారు. ఇది ఎలా సాధ్యమైంది మీకు? ప్రాక్టీస్ అంతే. చేయంగా ఏదైనా సరే, ఒకటి మనకు తినగా వేప తీయనుండు అన్నట్టు ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సరే సాధ్యమవుతుంది. అసాధ్యం అనేది ఏది కాదు. సాధనతో కూడుకున్నది అంతే. సంకల్పం ఉండాలి, బలమైన సంకల్పం ఉండాలి. ఇది నేను చెయ్యాలి అన్న సంకల్పం ఉండాలి అంతే. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. విన్నారు కదా? విన్నాను. ఓకే. మీరేమన్నారు? అది చేస్తా, ఇది చేస్తా, అదేదో అమ్మవారిని పూజలు చేసి నేను యోగ ముద్ర వేసుకొని నీళ్ళలో కూర్చున్నాను. ఆయన నా స్నేహితుడు, విజయవాడలో ఉంటాడు, పేరుద్దు ఆయన పేరుతో. ఓకేనా? మీకు చెప్పలే, ఆయనకు నేను విషయం చెప్పలే, డైరెక్ట్ గా ఫోన్ చేశాను. ఆయన ఏమన్నాడు, ఒక సాధన. ఆయన కూడా గత 2 ఏళ్ల నుంచి కూడా స్విమ్మింగ్ వెళ్తున్నాడు. ఇప్పుడు స్విమ్మింగ్ నేర్చుకున్నాడు, స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళి జాతీయ స్థాయిలో కూడా పోటీలకు కూడా వెళ్తున్నాడు ఆయన. అలాంటి ఆయన నా మిత్రుడు, నా క్లోజ్ ఫ్రెండ్ ఆయన. ఇప్పుడు నీటిపై పడుకుంటాడంట. ఓకేనా?
పద్మాసనం కూడా వేసుకుంటాడంట. ఓకే. అదే. అది మరి ఆయన రోజు సాధన చేయడం వల్ల వచ్చింది ఆయనకు. అవును. మరి మీరేమో నేను ఏంటంటే పూజలు నేను చేయడానికి- సాధన చేయడానికి వచ్చింది నాగరాజు మీరేదో గారు. పూజలు ఆయనకి అంటారు కదా, చూడండి, అక్కడ అది ఇక్కడిది అన్నారు కదా మీరు. నాగరాజు గారు ఆయనకి విద్య లేదు, తెలియదు. ఆయనకి మంత్రాలు తెలుసా, భైరవులు మంత్రం తెలుసా? లేకుండానే మంత్రం ఇది లేకుండా, చూడండి, మంత్ర జలస్థం- తంత్రాలు లేకోకుండా ఆయన ఆ. రోజు స్విమ్మింగ్ లో రోజు చేయని. వారి సాధనతో మీరు చేయొచ్చు దాన్ని. ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారానే అవును, జలస్తంభన చేస్తున్నారు ఆయన. జరుగుతుంది. జరుగుతుంది. అవును. ఓకేనా? అవును. మరి మీరు అది చెప్పండి, ఉచ్ఛ్వాస నిశ్వాస అదే చెప్తున్నా. ఇప్పుడు చూడండి నాగరాజు గారు, ఆ పూజ చేస్తా ఈ పూజ చేస్తా అయింది. పూర్తిగా వినండి మీరు. చెప్పండి. పూర్తిగా వింటే చెప్తాను. పూర్తిగా పూర్తిగా అంటే ఆ. చెప్పండి. దీనికి క్రియ ఉంది అని క్రియ లేదు, తెలియదు. ఆ. అంటే మంత్రము, దానికి సంబంధించిన ప్రయోగము, దానికి ఆ. సంబంధించిన కట్టుబాట్లు, దానికి సంబంధించినవి క్రియలు తెలియవు ఆయనకి. ఆ. నీళ్ళ మీద మీరు నిలబడి చెప్తాను చూడండి. ఆ. ఇట్లా పట్టుకుంటే ఆ. కుంభకం పడితే ఇక్కడ ఎద మీద బెలూన్ మనకి మనం ఉసిరాడినప్పుడు తీసుకున్నప్పుడు లోపలికి పోతుంది. ఆ. ఉసురు వదిలినప్పుడు ఉచ్ఛ్వాసని తీసుకున్నప్పుడు శ్వాసని వదిలినప్పుడు కుంభం అని ఉంటుంది. ఎద మీద మనము బెలూన్ లాగా అట్లా కొంచెం కొద్దిగా పెట్టుకుంటే మనం నిలవగలం నీళ్ళ మీద. ఆ. ఊరికే నిలబడితే ప్రయోజనం ఏముంది దాంట్లో? ఆ. స్విమ్మింగ్ చేసినట్టు స్విమ్మింగ్ చేసుకుని వచ్చేస్తే దాంట్లో సిద్ధి ఆడుంది. ఆ. దానికి ఒక క్రియ, దీపం పెట్టుకుని అమ్మవారి మంత్రం ఉంది, మంత్రాన్ని సిద్ధి చేసుకుని ఈ ప్రభావం అనే టెక్నిక్ దాని లోపలికి వెళ్ళిపోతే అంత ఈజీ సామాన్యం కాదు అది. నేను కూడా నిరాళంగా 2 రోజులు 3 రోజులు దీపం పెట్టుకొని ఉంటా. ఎందుకోసం అంటే నా సిద్ధికి, ఎవరికో చెప్పుకుంటే కదా, ఇది కాదు ఎవరికో చూపించే కాదు. ఫుడ్ సిద్ధికి. వద్దా మీకు ఆ నీళ్ళు అట్టు ఉన్నప్పుడు? లేదు, అవసరం లేదు దాంట్లో. ఆ. ఇప్పుడు ఆయన ఒక రోజు ఉన్నప్పుడు నేను అనాదిని ఇంకా చేసుకుంటూ వస్తాను దాన్ని. మరి ఆయన చిన్నప్పటి నుంచి ఎలాంటి- చేసుకుంటూ వచ్చిన. ఎలాంటి పూజ లేదు, ఆయన బ్రాహ్మణుడు కాదు, ఆయనకు మంత్రం ఏం నేర్చుకున్నాడు ఆయన? ఆయన బ్రాహ్మణుడు అండి. ఆ. ఆయన బ్రాహ్మణుడు. అయితే నేను నేర్పిస్తాను రమ్మని జలస్తంభన విద్యని.